సభ్యుడైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలను పాల్గొంటున్న సత్యనిష్టతతో ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. అందరూ ఈరోజు మన నంబర్లో ప్రజల మధ్యలో మన సర్పంచ్ ఎస్పీ సాగరణ ఉప సర్పంచ్ గొడగొట్టి ప్రసాద్ కొత్తగా ఎన్నికైన సర్పంచ్ సాయిరెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ, అలాగే ఉప సర్పంచ్గా ఎన్నికైన సోదరుడు ప్రశాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వార్డు మెంబర్లుగా ఎన్నికైన సోదరులకు సోదరులందరికీ గ్రామ ప్రజలు ఎన్నుకున్నానికి మీ అందరికి కూడా చేతులు జోడించి అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నన్ను ఊరందరూ కూడా ఒక తాటిగా ఉండి రాజకీయాలు అతీతంగా అందరూ కూడా నన్ను ఒక తాటిగా తెచ్చి నన్ను ఈ రోజు ఈ తాటికి తెచ్చిన దానికి మీ అందరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్టేజ్ మీద ఉన్న మా నూతన కార్యవర్గం, తమ్ముడు ఉప సర్పంచ్ ప్రశాంత్ తమ్ముడు గారికి, మరియు మిగతా ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు రెడ్డి మామ గాని, దశరథ్ గాని, ఇక్కడ ఉన్న మా కాకర బాబు గాని, లేకుంటే గంగాధర్ గాని, ఇక్కడున్న మా ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 5 సంవత్సరాలు కూడా నేను పోయిన 5 సంవత్సరాలు కూడా మీకు మాట ఇవ్వడం జరిగింది గ్రామాన్ని. కానీ ఈ రోజు నాకు ఎంత ఆనందం ఉందంటే, కష్టం చేసిన వాళ్ళని మర్చిపోవడానికి ఇది నిదర్శనం. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మా నాన్నగారు ఆశీస్సులతో, మా బాబాయిలు ఇద్దరు ఆశీస్సులతో, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల అండదండలతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. నాకు తండ్రి లేని లోటు ఇద్దరు తీర్చుకున్నారు. నాన్న ఎప్పుడు ఎత్తుండేవాడు, వీళ్ళనైతే పని చేయి, ఎవరికి అన్యాయం చేయకండి, అన్నం పెట్టు, ఎవరికి కూడా ఖరాబ్ చేయకండి. అదే ఆశయంతో, మా నాన్న నేర్పిన ఆశయంతో ఈరోజు పైనుండి ఆశీర్వాదిస్తున్నాడు. థ్యాంక్ యూ మీ అందరికీ. అనే లేతోటి మీ అందరు తీసుకున్నదానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఊరికి మాత్రం ఎప్పుడు కూడా ఎవరి కష్టం వచ్చినా కూడా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఏ కష్టం వచ్చినా, నాకెన్ని కష్టాలు వచ్చినా నేను భరించుకుంటా అని మీకు మునిపెల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ కూడా నా వంతు సహకారం అందిస్తానని, ఈరోజు నాకు డిస్టిక్ లెవెల్లో కూడా మంచి పేరు రావడానికి మునిపెల్లి గ్రామానికి యువత, ముఖ్యంగా నా యువత ఎప్పుడు కూడా అండదండగా ఉండేది. నేను ఎప్పుడు కూడా కష్ట సుఖాల్లో ఎప్పుడున్నా కూడా మీరు అందరూ అండదండగా ఉండడానికి మునిపెల్లి గ్రామం స్టేట్ లెవెల్లో, ఢిల్లీ లెవెల్లో మరోసారి మాటిస్తున్నా. ఈ ఊరిని బాగు చేసే 5 సంవత్సరాల తర్వాత, ఈ 5 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ నుంచి మనం మంచి వ్యక్తులను ఇక్కడ అప్పచెప్పేసి, నేను మిగతా ఏదైనా భగవంతుడు దయ ఉంటే పైన పోస్టులో పోతా అని ఇక్కడ ఈ 5 సంవత్సరాలు చేసి మళ్ళీ మీ ఊరికి, ఈ ఊరు ఇది చేసిన బుర్రన్న కొడుకు అనే టైప్ లో చేసుకొని మా ఇద్దరు బాబాయిలు తలెత్తుకుంటే చేయడానికి
నిరంతరం కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మున్పల్లి గ్రామానికి మరోసారి మా వార్డు సభ్యులందరూ కూడా మేమందరం 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా మంచి పేరు తెచ్చుకొని మేము ఇక్కడ నుంచి 5 సంవత్సరాల తర్వాత మీకు మంచి పేరు తెచ్చుకొని మున్పల్లి గ్రామానికి మంచి పేరు తెచ్చుకొని తెలియజేసుకుంటూ పోయి. నమస్తే, ఎస్ న్యూస్కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ ప్రథమ పౌరుల ప్రమాణ స్వీకారం అయితే జరుగుతుంది. అందులో భాగంగా మనం నిజామాబాద్ జిల్లా మున్పల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామ ప్రథమ పౌరుడు ఇప్పుడే ఇంతకు ముందే ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిగింది, పూర్తయింది. ఇప్పుడు మనం సర్పంచ్ గారితో మనం ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికి. చెప్పండి సార్, మీరు రెండవసారి కూడా ఎన్నికవ్వడం జరిగింది, మీ ప్రజలకు ఏం చెప్తారు? మా మున్పల్లి గ్రామానికి దీనికి వాళ్ళకి క్రెడిట్ ఇస్తున్నాను. రెండోసారి రావడం అనేది చాలా కష్టం. ఆ రెండోసారి రావడానికి మహిళలు, నా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, మా తల్లిదండ్రులు వాళ్ళే కారణం. మనం చేసే సేవనే, మనం కష్టమే దీనికి ప్రతిఫలం. ఇంతకు ముందు కూడా మీరే సర్పంచ్గా చేశారు, ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమస్యలు ప్రతిసారి ప్రతి గ్రామంలో సమస్యలు అంటూ ఉంటాయి ఎల్లప్పుడూ. అలాంటి సమస్యలు ఎలాంటివి మీ దృష్టిలో ఉన్నాయి? సమస్యలు అనేటివి చాలా ఉన్నాయి. పోయినసారి కొన్ని తీర్చాను, కానీ ఈసారి మాత్రం సమస్యలు ఏం లేకుండా చేసి 2030లో అన్ని ఏ సమస్యలు లేకుండా చేయడమే నా లక్ష్యం. మున్పల్లి గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారు? మున్పల్లి గ్రామ ప్రజలకు ఒకటే, అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం బాగుండాలి, ఊరందరూ ఐక్యంగా ఉంటే ఊరు బాగుంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కొత్తగా సర్పంచ్గా ఎన్నికై ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకొని ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తానని ఇక్కడ స్థానిక సర్పంచ్ మునిపల్లి సాయిరెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రోహిత్తో కలిసి శ్రావణ్, ఎస్ న్యూస్, నిజామాబాద్ నుండి. Like and share and subscribe to my channel S News.